హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ వైరల్ అవుతున్న కొన్ని న్యూస్లు, దాంతోపాటు ఎస్ఈసి కేసు గురించి కూడా బాగా మళ్ళీ ఈ మధ్య టాపిక్ వస్తుందండి. ఆల్రెడీ మనం చాలాసార్లు క్లారిఫై ఇచ్చాము. అయినా సరే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పడం చేత మళ్ళీ మన వాళ్ళు ఎస్ఈసి కేసు గురించి మళ్ళీ అది ఓపెన్ చేశారేమో, మళ్ళీ అది క్లోజ్ చేయాలేమో, మళ్ళీ దానివల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అన్నట్టుగా ఎస్ఈసి కేసు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బాగా వైరల్ అవుతుంది. దాని గురించి కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను డైరెక్ట్ లైవ్లో. ఓకే, ముందుగా ప్రజెంట్ వైరల్ అవుతున్న విషయాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనండి, ముందుగా చూసినట్టయితే ఇది కొన్ని రోజుల ముందు వచ్చిందండి. గుడ్ న్యూస్, గేమ్ స్టార్ట్ అయింది, నైట్ కల్లా షో అయిపోతాయి. ఓకే, నైట్ కల్లా షో అయిపోతాయి అంట. 15వ తారీఖున గ్లోబల్ లాంచ్. నిన్న 15వ తారీఖు అయిపోయిందండి, ఈరోజు 16. మరి గ్లోబల్ లాంచ్ ఎవరికైందో మనకైతే ఐడియా లేదు. మీకు కానీ మనకు కానీ రాలేదు కదా, మరి వాళ్ళకి వచ్చి ఉండొచ్చేమో బేసిక్గా. రేపు యాష్ గారి నుంచి వెబినార్ అంట. వెబినార్ ఏమైనా వచ్చిందండి, మరి అది కూడా ఏం కనిపించట్లా. కోర్టు పబ్లిక్ డెకెట్ కూడా వచ్చింది. డాకెట్ అంట, ఏం డాకెట్ మరి. ఇప్పుడు కొందరికి షో అవుతున్నాయంట, ఆల్రెడీ కొందరికి షో అవుతున్నాయంట. కేసు వేసిన వాళ్ళతో ఈవినింగ్ కోర్టులో లీగల్ విషయాలన్నీ కూడా సాల్వ్ అయిపోయాయంట. ఓకే, చూసారుగా ఎస్సీసీ కేసు గురించి మళ్ళీ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి. ఎందుకంటే దీన్ని నమ్మే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారండి, నమ్మకుండా ఎవరు ఉంటారుగా నమ్ముతారు. ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద అప్డేట్ వచ్చేసింది. ఎందుకంటే నిన్న 15వ తారీఖు ఏం రాలేదు కాబట్టి మార్చారన్నమాట. ఎందుకంటే మరి మార్చాలి కదా, మార్చకపోతే నువ్వు మన 15వ తారీఖు అన్న ఏం రాలేదని అడుగుతారు కాబట్టి మళ్ళీ మార్చారన్నమాట. కాబట్టి దాంట్లో ఏం మార్చారు, ఒక పెద్ద అప్డేట్ వచ్చేసింది. మిస్టర్ యాష్ మొపరే గారి నుండి లైవ్లో ఒక పెద్ద వార్త. అంటే లైవ్లో పెద్ద వార్త అంట. ఏ లైవ్ వచ్చిందండి యాష్ గారి నుంచి? ఓకే, వేచి ఉండడం ముగటబోతుంది, అంటే వేచి మనం ఏదైతే ఉంటున్నామో అది ముగియబోతుందంట. ఓఈఎస్ గురించి ఒక పెద్ద ప్రకటన అంట. సిఇఓ గారు స్పష్టమైన సూచనలు ఇచ్చారంట. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో ఒక పెద్ద వార్త విషయం రాబోతుందంట. ఈ అప్డేట్లు ప్రతి వ్యవస్థాపకుడితో పంచుకోండి అన్నట్టుగా కూడా ఇక్కడైతే మన వాళ్ళు హైప్ చేయడం జరిగింది. బట్ ఇవేవి కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్లా అంటే ఆల్రెడీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మొన్న వచ్చింది, కానీ మన ఎల్సీ మెంబర్లు ఏం చెప్పారు అది మాత్రమే మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్. కేవలం మనకి యాష్ గారి నుంచి ఏవైతే మీటింగ్ జరగబోతుందో అది ప్రైవేట్ మీటింగ్ అండి. ప్రైవేట్ మీటింగ్ అంటే అది కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాను అన్నారు. మరి ఎంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అనేది మనకు కూడా తెలియదు. ఆ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళతో ప్రైవేట్ మీటింగ్ ఉంటుందని చెప్పారు, అంతేగాని పబ్లిక్గా అందరికీ మీటింగ్ ఉంటుందని చెప్పాల. మరి ఆ మీటింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఎవరితో ప్రైవేట్ మీటింగ్ జరుగుద్ది అనేది కూడా మనకు క్లారిటీ లేదు. ఓకే, అది జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేవని చెప్తారా లేదనేది కూడా క్లారిటీ లేదు మనకు. ఇక్కడ కొద్దిగా వెయిట్ చేయాలి. బేసిక్గా అంతకుమించి ఏం కాదు. మన వాళ్ళు పదే ఓఈఎస్ గురించి చెప్తున్నారు. ఇక్కడ చూసారు కదా, ఓఈఎస్ ఆన్ పేసు గురించి చెప్పొద్దు అని చెప్పి రెడ్ గారు చెప్పారు, దిలాన్ గారు చెప్పారు. అయినా సరే ఆన్ పేసు టాపిక్కే వస్తుంది. ఇక్కడ మనకి ముందుకు వెళ్ళే ప్రక్రియ ఏముందంటే విక్టరీ విత్ యాష్, దాని గురించి ఎవరు మాట్లాడట్లా. కేవలం ఆన్ పేసు ఓఈఎస్ మీద పడుతున్నారు మన వాళ్ళు. అది మెయిన్ కంప్లైంట్ ఇక్కడ. ఓకేనండి, ఇక్కడ వరకు మీకు అడావుళ్ళు ఏంటి, మిగతాది క్లారిఫికేషన్ అనేది అర్థమైంది అనుకుని ఇప్పుడు మనకి కోర్టుకు సంబంధించిన దాని మీదకి వెళ్దాం మనం. అంటే కోర్టుకు సంబంధించిన మెయిన్ వెబ్సైట్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్. దాంట్లోకి వెళ్ళి నేను మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది మరి. ఓకే, ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఏదైతే మనకి ఎస్సీసీ కేసుకి సంబంధించింది ఉందో దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఇది నేను చాలాసార్లు చూపించాను, అయినా సరే కొంతమంది క్లారిటీ లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ మిస్టర్ యాష్ మొపరేష్. ఇదిగోండి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ అప్డేట్ డేట్ ఎప్పుడు వచ్చిందండి, డిసెంబర్ 1, 2025 మాత్రమే లాస్ట్ అప్డేట్ డేట్. ఇప్పుడు దాకా మళ్ళీ కొత్త అప్డేట్ డేట్ అనేది రాలా. కేసు పడింది ఎప్పుడండి, ఇక్కడ ఆగస్టు 11, 2023. ఓకేనండి, కేసు ముగిసింది ఎప్పుడండి, ఆగస్టు 14, 2025. ఖచ్చితంగా 2 years పట్టిందన్నమాట. ఓకే, 2 years పడడం జరిగిందన్నమాట. ఇక్కడ కేసు సంబంధించి ఏంటంటే సెక్యూరిటీస్ ఫ్రాడ్ సంబంధించిన కేసు అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. ఓకే, మనకి కిందకు ఒక్కసారి వెళ్ళి అది కూడా చెక్ చేస్తే ఇదిగోండి, మొత్తం కేసు ఏ టైంలో ఏం జరిగింది, అక్కడ ఏం మాట్లాడుకున్నారు అనేది మొత్తం ఇక్కడ పీడిఎఫ్లతో సహా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక డౌన్లోడ్ పీడిఎఫ్ మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి డౌట్ ఉన్న వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ అనేది నేను నా వాట్సాప్ ఛానల్లోను టెలిగ్రామ్లో కూడా ఇస్తాను. ఏది ఈ ఎస్సీసీ కేసు చెక్ చేసుకునేది. లేదు అవసరం లేదనుకుంటే
నో ప్రాబ్లం. మ్యాక్సిమం నేను చూపించేస్తాను, ఎందుకంటే చాలామందికి అది చెక్ చేసుకోవాలని లింక్ మీద క్లిక్ చేయాలని కొద్దిగా ఇబ్బంది కాబట్టి నేనే చూపిస్తాను. ఓకేనండి. ఇలాగ మొత్తం మీద మనకి తక్కువలో తక్కువ హీరింగ్స్ అంటారన్నమాట ఇది. మొత్తం మీద మనకి ఎన్ని హీరింగ్స్ జరిగినాయో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మొత్తం మీద 59 హీరింగ్స్ జరిగినాయి. లాస్ట్ హీరింగ్ కూడా ఎప్పుడు జరిగిందంటే మనకి ఆగస్టు 14, 2025లో జరిగిందండి. అక్కడ ఏం చెప్పారంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొన్ని ఆంక్షన్స్ పెట్టారు. అంటే కొన్ని రూల్స్తో మన యాష్ గారికి అయితే ఈ ఎస్సీసీ కేసు అనేది అక్కడ సెటిల్మెంట్ జరిగింది. ఓకే, సెటిల్మెంట్ జరిగింది. సెటిల్మెంట్ జరగడం వల్ల ప్రజెంట్ అది క్లోజ్ అయింది. మళ్ళీ ఫ్యూచర్లో ఏదైతే వాళ్ళు చెప్పారంటే నియమ నిబంధనలు అంటారు కదా, వాటిని మన యాష్ గారు అధిగమిస్తే అప్పుడు మళ్ళీ ఆయన మీద పడే ఛాన్స్ ఉంది తప్ప మళ్ళీ ఇలాంటి కేసే ఎస్సీసీ కేసు లాంటిది ఫ్యూచర్లో వేయకూడదు అన్నట్టుగా అది వాళ్ళకి చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, మీకు దాని గురించి తెలుసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ మనకి డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద కాకుండా ఇక్కడ మెయిన్ డాక్యుమెంట్ అని చూస్తారు, దీని మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించిందంతా కూడా ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు పీడిఎఫ్ కావాలా లేదా టెక్స్ట్ కావాలని అడుగుతుంది. పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్. మనం టెక్స్ట్లోకి వెళ్ళాం అనుకోండి, ఈ విధంగా మనకు మొత్తం కూడా రావడం జరుగుతుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం మొత్తం అంతా చదువుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎక్కడా కూడా మళ్ళీ మీకు నెక్స్ట్ సెటిల్మెంట్ ఈ టైం కల్లా చేసుకోవాలి, థర్డ్ సెటిల్మెంట్ ఈ టైం కల్లా చేసుకోవాలని చెప్పి ఎటువంటిది లేదు. ఇక్కడ లాసారు చూడండి, ఫైనల్ జడ్జిమెంట్ ఇక్కడ కనిపిస్తుందా, దిస్ ఫైనల్ జడ్జిమెంట్ ఇట్ ఈస్ ఆర్డర్ అని చెప్పి మనకైతే కనిపిస్తున్నారు. ఓకే, కాబట్టి జడ్జిమెంట్ అయిపోయింది కొన్ని ఆంక్షన్స్తో. అంటే ఆయన ఏ పబ్లిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సీఈఓగా ఉండకూడదు, అదేవిధంగా మళ్ళీ ఇలాంటివి చేయకూడదు. అలాగే ఇది కేసు, ఈ కేసు అనేది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారని ఒప్పుకోలేదు, అలాగని తప్పు చేయలేదని కూడా వాదించలేదు అన్నమాట. అంటే మీరు ఎంఎల్ఎం కాన్సెప్ట్ అనే దాన్ని తీసుకొచ్చి దాని తర్వాత మనీ లాండరింగ్ జరిగిందని కానీ లేకపోతే మనీ అనేది తప్పుదారిలోకి వెళ్ళిందని కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే యాష్ గారు ఒప్పుకోలేదు, అలాగని చెప్పి తప్పు చేసామని ఒప్పుకోలేదు, తప్పు చేయలేదని కూడా అక్కడ వాదించలేదు. కేవలం సెటిల్మెంట్ మాత్రమే జరిగింది. కావాలని ఇది మొత్తం చదువుకోవచ్చండి మీరు నీట్గా. ఇక్కడ నేను మొత్తం చూపించాను, ఇది మీరు నీట్గా చదువుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ విధంగా అయితే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది. లేదా మీకు సైట్ పేరు చూపించాను కాబట్టి ఆ సైట్ పేరులోకి వెళ్ళినా సరే మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటిలో కొన్ని రకాలుగా చూపిస్తుందండి. బేసిక్గా వాటిని మనం నమ్మలేం, ఎందుకంటే ఇది అఫీషియల్ది కాబట్టి దీన్ని మాత్రమే ప్రజెంట్ నమ్ముతున్నాం. చూసారుగా లాస్ట్ది మాత్రం చాలా ఎక్కువ పారాగ్రాఫ్స్ అయితే వచ్చింది. ఓకే, కాబట్టి దీని వెబ్సైట్ పేరు వచ్చేసి ఇదిగోండి, ఇది కోర్టు లిస్టనర్. ఇది మీరు సెర్చ్ చేసి కావాలంటే దీంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి, మీకు మొత్తం క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. బేసిక్గా అయితే ఎటువంటి రెన్యువల్ కానీ అంటే మళ్ళీ కేసుని రీఓపెన్ చేయడం కానివ్వండి, లేకపోతే కేసుకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఏవి కూడా మనకి వీళ్ళు ప్రజెంట్ అప్డేట్ చేయలే. డిసెంబర్తో లాస్ట్ మాట. ఇక్కడ వీళ్ళు లాస్ట్ అప్డేట్ చెక్ చేసుకున్నా సరే ఇక్కడ మీరు గమనించినట్టయితే డిసెంబర్తో లాస్ట్ అయింది. కొత్తగా అయితే మనకేమీ కూడా ఇక్కడ లేదు. కాబట్టి ఎవరైనా సరే మళ్ళీ దీని గురించి ఎస్సీసీ కేసు గురించి రిపీట్ చేస్తే అలాంటి ఏ విషయాలు మనకి అఫీషియల్గా రాలా. ఓకే, అలాగే యాష్ గారి నుంచి వచ్చే మీటింగ్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ మీటింగ్ అంటున్నారు, కానీ ఆ ప్రైవేట్ మీటింగ్లో ఎంతమందికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఏం చెప్తారనేది కూడా మనకు తెలియదండి. ఒకవేళ వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకు చెప్తారా లేదనేది మాత్రం చూడాలి. ఓకేనండి, ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్లు అయితే ఇవి. అంతకు మించి అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఎవరి దగ్గర కూడా లేదు. గ్రూపులో రోజుకో మెసేజ్ వస్తుంది, అది కామనే. ఆ గ్రూప్లో మెసేజ్లన్నీ కూడా మనం నమ్మితే ఇంకా మనం నమ్ముతాం తప్ప బేసిక్గా అది ముందుకు వెళ్తుందా లేదని చెప్పలేం. ఎందుకంటే 15వ తారీఖు గ్లోబల్ లాంచ్ అన్నారు, నిన్న 15వ తారీఖు అయింది. ఏమైనా వచ్చిందా? యాష్ గారు వెబినార్ రేపు అన్నారు, మరి ఏమైనా వెబినార్ వచ్చిందా? ఇవన్నీ కూడా చెప్పలేం. అంటే 100 రాళ్ళు వేస్తే ఒక రాయి పడుద్ది అన్నట్టుగా మన వాళ్ళు 100 మెసేజ్లు పెడితే దాంట్లో 1-2 కరెక్ట్ అవుతాయి అంతే. అంతకుమించి అన్నీ కూడా కరెక్ట్ అయ్యి ఉంటే ఈ పార్టీకి మన జీవితం వేరేలాగా ఉండేది. ఓకే, ఇక్కడ నేను ఒకరిని తప్పు పట్టాలనో లేకపోతే వాళ్ళు ఏదో తక్కువ నేను ఏదో ఎక్కువ అని చెప్పుకోవడం కాదండి. జస్ట్ ఏంటంటే సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటర్ అని చెప్పి నేనైతే ఇవ్వడం జరుగుతుంది అంతే. అంతకుమించి ఒకరిని క్రిటిసైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనండి, ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్లు కానీ సిచ్యువేషన్లు కానీ అయితే ఇదే. ఇంకా అంతకుమించి అయితే ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకి లేదు. దాదాపు మనకి విక్టరీ విత్ యాష్లో పాపప్ వచ్చి ఇప్పటికి 5 నెలలు అయిందన్నమాట. దాదాపు మనకి లెక్కేసుకున్నట్టయితే డిసెంబర్ వచ్చింది. డిసెంబర్ లెక్కేసుకున్న జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలలు పూర్తయింది మాట.
4 నెలలు పూర్తిగా అయిపోయింది. అంటే దాదాపు 120 రోజులు పూర్తిగా అయిపోయింది. అలాగే మన ఓఈఎస్ నుంచి కూడా వచ్చి దాదాపు 4 నెలల దాకా అయిపోయింది అన్నమాట. మరి ఇప్పుడు దాకా వాటిలో పాపప్స్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది తెలియడం లేదు. ఆయన చెప్తున్నారంట, వీళ్ళతో మాట్లాడుతున్నారంట, అంతా బాగానే ఉంది. ఒక పాపప్ ఇస్తే మనం కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ మన యాష్ గారు వాళ్ళతో ఎందుకు చెప్పిస్తున్నారు పాపప్ ఇవ్వకుండా అనేది అర్థం కావట్లేదు. ఓకే, చూద్దామండి ఏం జరుగుతుందో. ఓకేనండి, ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇదే. ఈ వీడియోలో ఎంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్. అలాగే ఐజీసీఎల్కి సంబంధించిన వీడియో అనేది మీకు లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ ఏమో మీకు మనకి ఏదైతే ఇంటర్లింక్ సంబంధించిన రిజిస్ట్రేషన్ వీడియో వస్తుంది. రెండు చెక్ చేయండి. అలాగే మనకి ఇంటర్లింక్ సంబంధించిన ఏ డౌట్ ఉన్నా సరే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఇచ్చాము. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.